కాంగ్రెస్లో ఆశావహుల ఎదురుచూపులు తప్పటం లేదు. డీసీసీ, గ్రంథాలయం, మార్కెట్ చైర్మన్ పదవులపై కనిపించటం లేదు కదలిక. సెగ్మెంట్ ఇన్ఛార్జీల నిర్ణయమే ఫైనల్ అంటూ ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. అలాగే నేతల మధ్య వర్గపోరుతో ముహూర్తం వాయిదా పడుతూ వస్తోంది. హైకమాండ్ తీరుపై కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల్లో ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన వారంతా ప్రస్తుతం నిరాశగానే కనిపిస్తున్నారు. ఇంతకు అది ఏ జిల్లా, అక్కడ నాయకుల పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోతుంది. అయినా నామినేట్ పదవులను భర్తీ చేయకపోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉండి ఏం ప్రయోజనం అంటూ సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. అధిష్టానం పెద్దలు నామినేటెడ్ పదవులపై నాన్సుడు ధోరణిని అవలంబిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిగో అదిగో అంటూ కాలం గడపడమే తప్ప నామినేట్ పదవులు కేటాయింపుపై అసలు ఊసెత్తడమే లేదంటున్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కాంగ్రెస్లో చేరిపోయారు. అయినా ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పార్టీలో ఎలాంటి బాధ్యతలను అప్పగించకపోవడంతో సీనియర్లంతా సైలెంట్ అయిపోయారు. దీంతో పార్టీ పరిస్థితులు పట్టుతప్పే ప్రమాదం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు కావడంపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ డైరీ, డీసీసీ, గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ, దేవాదాయ చైర్మన్, ఐసీడీఎస్ చైర్మన్ పదవులపై ఆశావహ నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. మొదట సంక్రాంతి పండుగకు పదవులను భర్తీ చేస్తామని చెప్పినా ఆ తర్వాత ఉగాది కానుకగా నామినేట్ పదవులను కేటాయిస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నామినేట్ పదవులపై నాన్సుతూ రావడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలను నామినేటెడ్ పదవులు ఊరిస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కలేదు. దీంతో వెనుకబడిన జిల్లాలో పార్టీ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఖానాపూర్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. మిగతా 3 నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్లదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా జిల్లాపై పెద్దగా దృష్టి సారించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల సమయంలో పార్టీలో చేర్చుకున్న వారితో పాటు సీనియర్ నేతలు కొత్తగా పార్టీలో చేరుతున్న వారిని నామినేటెడ్ పదవులు ఊరిస్తూ వస్తున్నాయి. అయితే ప్రధానంగా జిల్లాలో పార్టీని ముందుకు నడిపించే నాయకుడే లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 2-3 ఏళ్లుగా డీసీసీ పదవి ఖాళీగానే కనిపిస్తోంది. అలాగే గత ప్రభుత్వం విజయ డైరీ చైర్మన్ పదవిని జిల్లాకు చెందిన నేతకు కేటాయించింది. రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్గా పేరున్న ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని భర్తీ చేయడంలోనూ నిండు నిర్లక్ష్యమే కనిపిస్తోంది. అలాగే ఐసీడీఎస్, గ్రంథాలయ చైర్మన్ పదవుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత మాజీ ఎంపీ సోయం బాపురావుతో పాటు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులకు ఏదో ఒక పదవి దక్కుతుందన్న ప్రచారం కూడా సాగుతోంది. గత కొంతకాలంగా నామినేటెడ్ పదవుల కోసం నేతలంతా పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీల నిర్ణయమే ఫైనల్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తమ అనుచరుల పేర్లతో కూడిన జాబితాలను అధిష్టానం పెద్దలకు పంపినట్టు తెలుస్తోంది. దీంతో ఆశావహులు ఇన్ఛార్జీల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులే ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. ఆదిలాబాద్లో సీనియర్ నేతలైన గండ్రత్ సుజాత, సంజీవరెడ్డి, సాజిద్ ఖాన్లను పార్టీ పక్కన పెట్టడంతో కంది శ్రీనివాసరెడ్డిదే హవా కనిపిస్తోంది. అయినా కొంతమంది కాంగ్రెస్ నేతలు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.
బోధ్ మాజీ ఎంపీ సోయం బాపురావు వద్దకు పలువురు ఆశావహులు క్యూ కడుతున్నారు. ఖానాపూర్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చెప్పిందే ఫైనల్గా మారే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఓ మహిళా నేత కీలకంగా మారడం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసిఫాబాద్లో నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అయితే కాంగ్రెస్లో లాబియింగ్ చేసిన వారికే పదవులు దక్కుతాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగిపోవడంతో పార్టీకి తలనొప్పిగా మారిందంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 2-3 గ్రూపులుగా విడిపోయి కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లోనూ వేర్వేరుగానే పాల్గొంటూ పనిచేస్తున్నారు. నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో నామినేటెడ్ పదవులపై అధిష్టానం పెద్దలు ఒక నిర్ణయానికి రావడం లేదన్నట్టు తెలుస్తోంది. ఓ వర్గానికి నామినేటెడ్ పదవిని కేటాయిస్తే మరో వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేయడం కనిపిస్తోంది. ఎవరికి వారే పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధి పనులతో పాటు నామినేటెడ్ పదవుల సిఫార్సుల్లోనూ నేతలు పట్టుబడుతున్నారు. ఇదివరకే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ప్రభుత్వం ప్రకటించినా కొందరు నేతలు అడ్డుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్య నేతల పర్యటనలోనూ నేతల మధ్య సఖ్యత కనిపించడం లేదు. పార్టీలో సీనియర్, జూనియర్ నేతల మధ్య గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తోంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ ఏకతాటిపై వచ్చి పనిచేస్తారో లేదో వేచి చూడాలి మరి.